హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. నేను మీ సంతోష్. అమరావతిపై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకో, సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్. కృష్ణానదికి వరద వస్తే అమరావతికి మునిగిపోతుందంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో హుద్హుద్ రాలేదా? కర్నూలు, తిరుపతి, నెల్లూరు నగరాల్లో వరదలు మునగలేదా? వరద వస్తే ఏ ప్రాంతమైనా మునగాల్సిందే. అలా అయితే చెన్నై, బెంగళూరు, ముంబై నగరాల్లోనూ మార్చాల్సి వస్తుంది. బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళెవరు ఇలా మాట్లాడారు. అమరావతిపై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోం అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. నెలలోనే 48 మంది శిశువుల మృతి, కేటీఆర్ ఫైర్. గాంధీ ఆసుపత్రిలో ఆగస్టు నెలలో 48 మంది పసిపిల్లలు, 14 మంది బాలింతలు చనిపోవడంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇది ఊహించుకుంటేనే ఒళ్ళు జాదిరిస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? వ్యవస్థలు పనిచేస్తున్నాయా? ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీలో ఇంత విషాదం ఎవరి పాపం? ఒక్క ఆసుపత్రిలోనే ఇలా ఉంటే రాష్ట్రం మొత్తం ఇంకెలా ఉందో? పాలన గాలికి వదిలి విగ్రహ రాజకీయాలు చేస్తే ఇలానే ఉంటుంది అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఒత్తిడికి లోనవుతున్నారా? పని ఒత్తిడి వల్ల ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగించే అంశం. ఒత్తిడిని తగ్గించేందుకు వ్యాయామం చేయడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. రోజు యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయాలి. నచ్చిన వాళ్ళతో మాట్లాడాలి, మ్యూజిక్ వినాలి, పుస్తకాలు చదవాలి, నచ్చిన ఆహారం తినాలి. ఆందోళనలు, చెడు వ్యసనాలు దగ్గరయ్యే అవకాశం ఉంది. వాటికి దూరంగా ఉండాలి. వారాంతంలో పనులన్నీ పక్కన పెట్టి కుటుంబం, స్నేహితులతో జాలీగా గడపండి. ఇదండి ఈ రోజటి వార్తలు. చూస్తూనే ఉండండి ఫస్ట్ న్యూస్. ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.